మాండవ్యుడనే ఒక బ్రాహ్మణుడు తన ఆశ్రమం దగ్గరున్న చెట్టు కింద తపస్సు చేస్తూ మౌనవ్రతం పాటించేవాడు. అయితే ఒకరోజు దొంగలు సొమ్ము దొంగిలించి ఆ సొమ్ముతో ఆశ్రమం దగ్గరికి వచ్చారు. రాజుగారి భటులు ఆ దొంగలను వెంబడించడంతో ఆ సొమ్మును మాండవ్యుని ఆశ్రమంలో పడేసి వారు కూడా అక్కడ దాక్కున్నారు. ఆ భటులు వచ్చి మాండవ్యుణ్ణి దొంగలు ఎటు పారిపోయారో వెంటనే చెప్పమని అడిగారు. మాండవ్యుడు ఏమీ మాట్లాడలేదు. దానితో భటులు ఆశ్రమంను పరిశీలించారు. ధనంతో పాటు దొంగలు కూడా దొరికారు. భటులు దొంగలను మాండవ్యుని కూడా బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దొంగలతో పాటు మాండవ్యునికి కూడా శిక్ష విధించాడు. చాలా రోజులు గడిచినా అతడు శూలం మీద బ్రతికే ఉన్నాడు. ఆ రాజ్యంలో అపశకునాలు కనిపించాయి. దానితో మాండవ్యుణ్ణి శిక్షించడం తప్పని ఋషులు చెప్పగా రాజు తెలుసుకొని మాండవ్యుణ్ణి క్షమించమని క్షమాపణ వేడుకున్నాడు. అతన్ని శూలంపై నుండి కిందికి దించారు. కానీ ఎంత ప్రయత్నించినా శూలం అతని శరీరం నుండి వేరు కాలేదు. శూలాన్ని ఖండించారు. అప్పటి నుండి అతన్ని అనిమాండవ్యుడని అంటారు. మాండవ్యుడు శిక్షకు కారణమేంటో తెలుసుకోవడానికి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే శిక్ష ఎక్కడ విధించినా దానికి అధికారి యమధర్మరాజే కాబట్టి. యమధర్మరాజును మాండవ్యుడు ఈ విధంగా అడుగుతున్నాడు. నేను తెలియకుండా ఎలాంటి పాపం చేశాను? నాకు ఇలాంటి శిక్ష విధించావు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తున్నాడు. నీవు చిన్నప్పుడు ఒక చిన్న తుమ్మెద తోకలో ముళ్ళును గుచ్చావు. దాని ఫలితమే ఇది. ఒక చిన్న దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో, అధర్మం చిన్నదైనా దాని ఫలితం అంతే ఉంటుంది అని అన్నాడు యమధర్మరాజు. అప్పుడు మాండవ్యుడు 14 సంవత్సరాలలోపు వయసు పిల్లలలో మానసిక చైతన్యం ఉండదు. వారు చేసే పనులకు శిక్ష ఉండకూడదు. అయినా నన్ను శిక్షించావు. అన్ని ప్రాణుల వధ కంటే బ్రాహ్మణుల వధ ఎక్కువని నీకు తెలుసుండాలి. కావున భూమి మీద ఒక దాసికి జన్మిస్తావు అని మాండవ్యుడు యమధర్మరాజును శపించాడు. ఆ కారణంగా యముడు విదురుడుగా దాసికి జన్మించాడు.